కాంగ్రెస్ ని గాంధీ ఫ్యామిలీని విమర్శించలేదని సురేఖ ఖర్గేకు వివరణ ఇచ్చారు. కావాలనే తనపై కుట్ర చేస్తున్నారు అంటూ ఖర్గేకు చెప్పుకున్నారు. కొండా కూతురు చేసిన కామెంట్స్ పై ఖర్గే ఆరా తీశారు. సో పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడొద్దు అని చెప్పారు ఖర్గే. ఏం చెప్పినా రాష్ట్ర పార్టీకి సమాధానం చెప్పాలని కూడా సూచించారు. కొండా సురేఖపై అసహనం వ్యక్తం చేశారు ఖర్గే. విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, సో రేపు ఏం జరగచ్చు అంటే ఖర్గేతో ఈ భేటీ తరువాత పరిణామాలు ఏమైనా మారే అవకాశం ఉంటుందా? సానుకూలంగా ఏమైనా ఖర్గే స్పందించి ఉంటే కనుక ఇక్కడ కూడా ఆ మార్పు కనిపిస్తుందంటారా? ఏం జరగచ్చు అంటారు? ఇది ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. ఖర్గేను వెళ్లి కొండా సురేఖ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించిన ఏ నాయకుడు లేకుండా ఇంతకుముందు గతంలో టిపిసిసి ఇన్ఛార్జ్ గా పనిచేసిన, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ గా పనిచేసిన దీప్ దాస్ మున్షితో వెళ్లి కలిసినట్టుగా, మ్యాంగ్లూరులో కలిసినట్టుగా సమాచారం అయితే అందుతుంది. సో దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఖర్గే విషయాన్ని మొత్తం ఇప్పటికే మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ ద్వారా ఖర్గే నివేదిక ఉంది, కేసీ వేణుగోపాల్ కూడా నివేదిక ఉంది. సో ఆ నివేదిక ముందు పెట్టుకునే ఖర్గే చాలా ఘాటుగానే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, పార్టీని నడిపే వ్యక్తుల పైన విమర్శలు చేయకూడదు, బహిరంగంగా విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ కొండా సురేఖకు సూచించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఏ సమాధానమైనా కూడా రాష్ట్ర పార్టీకి ఇవ్వాలి అనేది ఖర్గే సూచించినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే కొండా సురేఖ కూడా మేము గాంధీ ఫ్యామిలీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వ్యతిరేకంగా మాట్లాడలేదు, కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించి, రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి మాత్రమే సుష్మిత మాట్లాడింది. దానికి కూడా కారణం మేము చాలా రోజులుగా ఆశిస్తున్న పరకాలకు సంబంధించిన సీటు విషయంలో రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడడం ద్వారానే ఈ మొత్తం వివాదం పుట్టింది. అసలు వ్యవహారం అంతా స్టార్ట్ అయిందే ఇక్కడ నుంచి అనే చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖర్గే ఒకంత అసహనం వ్యక్తం చేశారు. దాంట్లో భాగంగానే పార్టీకి నష్టం కలిగించే విధంగా ఏదైనా మీరు సీఎం ను కలిసి మాట్లాడాల్సింది, లేకపోతే పిసిసి చీఫ్ ను కలిసి మాట్లాడాల్సింది, లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారు ఆమెను కలిసి మాట్లాడాల్సింది, అంతే తప్ప బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే తిరుగుబాటు లాంటి చర్యలు సరైన పద్ధతి కాదు అని హితవు పలికినట్టుగా తెలుస్తుంది. సో ఆ మీటింగ్ అయితే హాట్ గానే జరిగింది. కొంత పాజిటివ్ నోట్ అయితే కనిపించలేదు అనేది అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. సో ఎక్కడా కూడా అంటే రేపు సీఎం హైదరాబాద్ రానున్నారు. ఇంతకుముందు గోపి చెప్పినట్లుగా డెఫినెట్ గా ఒక మంత్రి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏఐసిసి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఆ ఇన్వాల్వ్మెంట్ ప్రకారం రేపు సీఎం వచ్చిన తర్వాత చాలా కీలకమైన పరిణామాలు అయితే జరగబోతున్నాయి. ఇప్పటికే మంత్రులు కూడా నిన్నటి నుంచి ఇవాళ నుంచి ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎవరు కూడా కొండా సురేఖను పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఇంకా ఇన్వాల్వ్ అవ్వడానికి కానీ ఇంకా ఉండడానికి కానీ అయితే సమర్థించడం లేని పక్షంలో రేపు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వెళ్లి సీఎం ను కలిసే అవకాశం ఉంది, మంత్రులు వెళ్లి సీఎం ను కలిసే అవకాశం ఉంది. సో తాడోపేడ తెలుసుకునే క్రమంలో అధిష్టానం నుంచి అధిష్టానం దగ్గరికి కాంటాక్ట్ అయ్యే పరిస్థితి కొండా సురేఖ చేసింది కాబట్టి సో ఈ రోజు జరిగిన ఈ మీటింగ్ వల్ల ఇంకేమైనా చేంజెస్ వస్తాయనేది అయితే చూడాల్సి ఉంది. సో రేపు సీఎం వచ్చిన తర్వాత కీలక పరిణామాలు, అటు మహేష్ గౌడ్ కూడా అందుబాటులో ఉండాలని మీనాక్షి నటరాజన్ చెప్పారు. మీనాక్షి నటరాజన్ కూడా రేపు ఒక అత్యవసర సమావేశం పెడుతున్నారు. సో ఒక బిగ్ డే అనే చెప్పొచ్చు తెలంగాణ పాలిటిక్స్ లో రేపు. ఆల్ రైట్ ప్రభాకర్, సో రేపు ఏం జరగబోతోంది అన్నది మాత్రం ఉత్కంఠ కొనసాగుతోందని చెప్పాలి. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి కొండా సురేఖ మంగళూరులో భేటీ అయ్యి వివరణ ఇచ్చారు, జరిగిన పరిణామాల గురించి వివరించారు, కూతురు చేసిన ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సమావేశంలో దీపాదాస్ మున్షి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఖర్గే అసహనం వ్యక్తం చేశారు. ఈ వివరణపై కూడా కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని ఖర్గేకి చెప్పుకున్నారు కొండా సురేఖ. కొండా కూతురు చేసిన కామెంట్స్ పై కూడా ఖర్గే డీటెయిల్ గా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడొద్దు అని ఖర్గే చెప్పినట్టుగా తెలుస్తోంది. రేపు ఏం జరుగుతుంది అన్నది చూడాలి.